హలో అండి. ఈ వీడియోలో న్యూ చైనీస్ డ్రామా స్టార్ట్ చేయబోతున్నాను. డ్రామా నేమ్ వచ్చేసరికి లవ్ ఫార్ములా. ఈ వీడియోలో ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సిరీస్‌లో హీరో పేరు షంగ్, అలాగే హీరోయిన్ పేరు జియాన్. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌కి అంటే జియాన్‌కి ఆ రోజే యూనివర్సిటీలో ఫస్ట్ డే అనమాట. మ్యాప్ పట్టుకొని తను వెళ్తూ ఉంటుంది లోపలికి. తన హాస్టల్ ఎక్కడో, డార్మ్ ఎక్కడో అంతా చెక్ చేసుకుంటూ. ప్యారలల్‌గా మనకి షంగ్ కూడా అప్పుడే స్కేట్ బోర్డ్ మీద వస్తూ ఉంటాడు ఫాస్ట్‌గా. సో, ఇంకొక అమ్మాయి కూడా ఉంటుందనమాట. అమ్మాయి పేరు టాంగ్. టాంగ్ వచ్చేసి షంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక కేక్ పట్టుకొని. అది షంగ్‌కి ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే షంగ్ అంటే తనకి చాలా ఇష్టం. సో, అలా వస్తున్నప్పుడు తను షంగ్ దగ్గరికి రాగానే "షంగ్ నీకోసం కేక్ తీసుకొచ్చానని" చెప్తుందనమాట. తను ఎదురుగా ఉండేసరికి కొంచెం డైవర్ట్ చేస్తాడు స్కేట్ బోర్డ్‌ని. అటు సైడు మన హీరోయిన్ వస్తూ ఉంటుంది జియాన్. సో, జియాన్ వైపే వస్తున్నాడనుకోని తను బ్యాక్ స్టెప్ ఏస్తుందనమాట. వాటర్‌లో స్లిప్ అయ్యి పాపం వెనక్కి పడుతుంది. టాంగ్ షంగ్ దగ్గరకొచ్చి "నీకోసం కేక్ తీసుకొచ్చానంటే నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నానని" చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, ఇంతలో జియాన్ "ఏంటి నన్ను పడేసావు, నీ వల్లే పడ్డాను నేను, అట్‌లీస్ట్ సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా" అంటే, "నాకెందుకో మీ ఇద్దరు కావాలని చెప్పి ప్లాన్ చేసి ఇలా చేశారన్నట్టు నాకు అర్థమవుతుందని" చెప్పేసి షంగ్ అంటాడు. తనేమో నాకిష్టం లేని కేక్ తీసుకొచ్చింది. అలాగే నువ్వేమో నాకిష్టం లేని సారీ నీకు చెప్పమని చెప్పి అడుగుతున్నావు. మీ ఇద్దరు టీమా అన్నట్టంటే, ఇంతలో టాంగ్ "నీకిష్టమని ఏంటో కూడా నాకు తెలుసు. నీకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కదా! న్యూస్ పేపర్‌లో ఒక టాపిక్ గురించి కూడా రాసావు కదా! దాని గురించి నేను చదివానంటే, చదివావా? మరి నీకేం అర్థమైందో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే, అదేదో కంజంక్షన్ అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుందనమాట. అంతే తెలుసు నాకని చెప్పి. తెలీదు మళ్ళీ చదివానని చెప్పి అబద్ధం చెప్తున్నావా అంటే, ఇంతలో జియాన్ ఏం చేస్తుందంటే, తనకి దాని గురించి బాగా తెలుసనమాట. తను స్టడీస్‌లో చాలా బాగా చదువుతుంది, టాపర్ కూడా. వెంటనే ఆ పేరు తెలియగానే తనకు కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి, దాని గురించి తెలుసు. వెంటనే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇదే కదా అని చెప్పేసి. షంగ్ సర్ప్రైజ్ అవుతాడనమాట. తనకింత తెలుసా అని చెప్పేసి. అప్పుడే తనకి ఫోన్ కాల్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ రమ్మని చెప్తే, సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఇద్దరు ఒక్కసారిగా గుద్దుకుంటారు. ఆ కేక్ వెళ్ళిపోయి షంగ్ బ్యాక్ సైడ్ షర్ట్ మీద పడుతుందనమాట. తనకి చాలా కోపమొచ్చేసి, మీ పని తర్వాత చెప్తాను, ఇంకెప్పుడు నాకు కనిపించకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన జియాన్ వచ్చేసి ఇక తన డార్మ్ ఎక్కడుందో సెర్చ్ చేసుకొని రూమ్‌కి వెళ్లి అంతా సర్దుకుంటూ ఉంటుందనమాట. అంతా సర్దేసుకుంటుంది. తన గ్రాండ్‌మా ఇంకా తను ఉన్న ఒక ఫోటోని అక్కడ పెడుతూ ఉంటే, అప్పుడే ఆ డార్మ్‌లో ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆ రూమ్‌మేట్ తన రూమ్‌మేట్ వచ్చేసి. లోపలికి రాగానే "తిను మీ గ్రాండ్‌మానా? చూస్తుంటే నీకు గ్రాండ్‌మా అంటే చాలా ఇష్టంలా ఉంది కదా!" అంటే, "అవును" చెప్తుంది జియాన్. తన పేరు మీఫెన్. తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. అలాగే నేను ఫ్యూచర్ గురించి కూడా చెప్పగలనని చెప్పేసి కార్డ్స్ కొన్ని చూయించి ఒకటి పిక్ చేసుకో అంటే జియాన్ పిక్ చేసుకుంటుందనమాట. "ఈరోజు నీకు బ్యాడ్ డే. వాటర్ సైడ్ వెళ్ళకు" అన్నట్టు తను చెప్తుంది. నిజమే వచ్చేప్పుడు ఇందాక వాటర్ మీద స్లిప్ అయ్యి వెనక్కి కూడా పడ్డాను అన్నట్టు కరెక్ట్‌గా చెప్పావన్నట్టు చెప్తుందనమాట. నేను స్నాక్స్ తీసుకొచ్చానని చెప్పేసి, స్నాక్స్ తనకి తన ఫ్రెండ్ మీఫెన్‌కి కూడా పెడుతూ ఉంటుంది. ఇంకొకరు ఏరి అంటే, ఏమో ఎర్లీ మార్నింగ్ తను కేక్ పట్టుకొని బయటికి వెళ్ళింది. మన ముగ్గురం ఈ రూమ్‌లో ఇంకొక బెడ్ ఎంప్టీ బెడ్డే అన్నట్టు తను చెప్తుంది. అంతలో ఇంకొక అమ్మాయి లోపలికొస్తుందనమాట. అమ్మాయి ఎవరో కాదు టాంగే. సో, టాంగ్ రాగానే జియాన్, "ఓహ్! నువ్వేనా" అని చెప్పేసి తనకు కూడా స్నాక్స్ ఇస్తూ ఉంటే, "నువ్వా? నువ్వు నా రూమ్‌మేట్ అవుతావు అని చెప్పి అస్సలు అనుకోలేదు. నాకు అవసరం లేదని" చెప్పి వెళ్తుందనమాట. అప్పుడే జియాన్‌కి మంకీ నుండి, "నీ టెక్స్ట్ బుక్ రెడీగా ఉంది నా దగ్గర. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా" అని చెప్పేసి టెక్స్ట్ చేస్తాడు. నేను అర్జెంట్‌గా వెళ్ళాలని చెప్పేసి తను హడావిడిగా బయటికెళ్తుందనమాట పూల్ దగ్గరికి వెళ్ళడానికి. సో, షంగొచ్చేసి తను స్విమ్మింగ్ పూల్ క్లబ్‌కి అక్కడ ప్రెసిడెంట్ అనమాట తనే. సో, అంతా తనే చూసుకుంటూ ఉంటాడు ఆ క్లబ్ అంతా. తను స్విమ్ చేద్దామని చెప్పేసి స్విమ్ సూట్ వేసుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ మంకీ ఇంకా యువాన్ కూడా అప్పుడే లోపలికొస్తారు. మంకీ క్వెషన్ చేస్తాడనమాట. "ఏంటి నువ్వు కేక్ తీసుకొచ్చావు" అని చెప్పేసి. తన షర్ట్ మీద కేక్ అయ్యుంటుంది కదా! ట్యాంగ్ వల్ల. "కేక్ తీసుకొచ్చావంటే నా ముందు కేక్ అనే పదం ఎత్తకు నువ్వు" అన్నట్టు చెప్తాడు. "సరే ఏంటి నువ్వు ఎప్పుడు లేనిది సడెన్‌గా 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ చేస్తున్నానికి వెళ్తున్నావా" అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. తను యువాన్ తోటి "నీకు షాకింగ్‌గా లేదా" అంటే "ఏముంది షాకింగ్ ఇందులో" అన్నట్టు అంటాడు. "ఏంటో నువ్వు ఒక ఎక్స్‌ప్రెషన్ కూడా ఇవ్వు ఆ ఫేస్‌లో ఏమి అర్థం కాదు నువ్వేమనుకుంటున్నావో కూడా" అన్నట్టు చెప్తాడు యువాన్‌తో మంకీ. షన్నొచ్చేసి ఆహ్, ఆ పూల్ దగ్గరికి వెళ్లి తను స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి అక్కడంతా రెడీగా ఉంటాడు. బట్ పాస్ట్‌లో తన లైఫ్‌లో ఒక ఈవెంట్ జరుగుతుందనమాట ఆ పూల్‌లో. అది గుర్తొస్తూ ఉంటుందనమాట. ధైర్యం చేయలేకపోతాడు. పూల్‌లోకి దూకలేకపోతాడు. సరే ఇది నా వల్ల అయ్యేలా లేదని చెప్పేసి అప్పుడే పైకి లేచి వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి జియాన్ వస్తుందనమాట టెక్స్ట్ బుక్ కోసం. సో, "ఓహ్! నువ్వేనా?" అనుకోని తనేం చేస్తుందంటే ఆ టెక్స్ట్ బుక్ దగ్గర వెళ్లి నిలబడి ఇది నా టెక్స్ట్ బుక్ అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంతలో షంగ్ అవి నా టెక్స్ట్ బుక్స్ నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు? ఏంటి వదులు అని చెప్పేసి లాగుతూ ఉంటాడనమాట. తనేమో నేను డిస్కౌంట్‌లో కొన్నాను కొత్త టెక్స్ట్ బుక్ అన్నారు చూస్తుంటే అలా లేదు ఇది నాదని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అనుకోకుండా షంగ్ వెళ్లి డైరెక్ట్‌గా పూల్‌లో పడిపోతాడు. అప్పుడే మంకీ ఇంకా యువాన్ కూడా బయటకొస్తారు. పూల్‌లో పడి తను ఏదో స్విమ్మింగ్ రానట్టు బిహేవ్ చేస్తూ ఉంటే
జియాన్ వచ్చి స్విమ్ సూట్ వేసుకొనున్నావు. నీకు స్విమ్మింగ్ రాదంటే నేను నమ్మాలా? నాటకాలు ఆడకు అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా కూడా షంగ్ స్విమ్ చేయలేకపోయేసరికి వెంటనే తినికి భయమేస్తుందనమాట. ఇక వెంటనే తను కూడా పూల్లోకి దూకుతుంది. ఇదంతా చూసిన యువాన్ ఇంకా మంకీ కూడా పూల్లోకి దిగి ఫైనల్లీ షంగ్‌ని బయటికి తీసుకొస్తారనమాట. బయటికి తీసుకొచ్చిన తర్వాత తను స్పృహలో లేకపోయేసరికి తినేమో హార్ట్ దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటుంది గట్టి గట్టిగా. ఇలా కాదని చెప్పేసి లోపలికి బాగా వాటర్ పోయినాయేమో అనుకోని మౌత్ నుండి వాటర్ తీయడానికి చేద్దామని చెప్పేసి డియాన్ అనుకుంటుందనమాట. బట్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే ఎవరో వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తారు. దగ్గరికి వెళ్ళగానే అప్పుడే తన వాటర్ అంతా బయటికి స్పిట్ చేసేసి స్పృహలోకొచ్చేస్తాడు. మంకీ ఏమైంది అన్నట్టంటే ఇంతలో జియాన్ మంకీ అంటే నువ్వా? అంటే నాకు బుక్ ఇస్తా అంది నువ్వా? నువ్వు కాదా అంటే మరి నువ్వెవరంటే ఈయన స్విమ్మింగ్ క్లబ్‌కి ప్రెసిడెంట్ అన్నట్టు మంకీ షంగ్ గురించి చెప్తాడు. షంగ్ వచ్చేసి చాలా కోపంగా ఇంకెప్పుడు నాకు కనిపించకు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. తనేమో అయ్యయ్యో! ఇలా అయిందేంటని చెప్పేసి అనుకుంటుంది. నా వల్ల ఇలా జరిగిందని చెప్పి పాపం తప్పుగా అనుకుంటుందనమాట. బాధపడుతుంది. షంగ్‌ని తన ఫ్రెండ్స్ ఇద్దరు మెడికల్ రూమ్‌లో అడ్మిట్ చేస్తారనమాట. జియాన్ అటు వెళ్తూ ఉన్నప్పుడు షంగ్‌ని చూస్తుంది. సో, లోపలికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటే, ఇంతలో తన ఫ్రెండ్ మంకీ చూసి బయటకొచ్చేసి, "నువ్వు లోపలికి రావద్దు" అన్నట్టంటే, "నా వల్ల కదా ఇలా జరిగింది. నేనొచ్చి సారీ చెప్తాను" అంటే, "లేదు లేదు లోపలికి రావద్దు. ఉండైతే నేను వెళ్లి అడిగేసొస్తానని" చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి, షంగ్ క్వెషన్ చేస్తాడు. "ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు" అంటే, "బయట జియాన్ ఉంది. తను నీతో మాట్లాడాలనుకుంటుంది. మరి లోపలికి రమ్మంటావా" అంటే, "తనతో అస్సలు మాట్లాడను నేను. వెళ్ళిపోమని చెప్పు" అంటే, తనే నిన్ను కాపాడింది" అంటే, "అయినా కూడా నేను మాట్లాడను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రావద్దని చెప్పేస్తాడనమాట జియాన్ తోటి. నెక్స్ట్ సీన్‌లో ఆ పూల్ దగ్గర తను కిస్ చేద్దామంటే అంటే షంగ్‌ని కాపాడదామని చెప్పి చూసినప్పుడు కొన్ని ఫోటోస్ తీస్తారని చెప్పాను కదా! ఆ ఫోటోస్ అన్నీ క్యాంపస్ అంతా వైరల్ అవుతాయన్నమాట. తన ఫ్రెండ్స్ ఇద్దరు, షంగ్ ఫ్రెండ్స్ ఇద్దరు, మంకీ ఇంకా యువాన్ కూడా చూస్తారు ఫోన్స్‌లో. మంకీ ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటే, "ఇది ట్రెండింగ్ అయిపోతుంది. లైక్స్ ఎక్కువైపోతున్నాయి. నువ్వేంటి అంత కూల్‌గా ఉన్నావు" అని చెప్పి యువాన్‌ని అడిగితే, "ఏమన్నా చేయగలవా నువ్వు? హ్యాక్ చేసి ఏమన్నా చేసే ఐడియా ఏమన్నా ఉందా? నీకేమైనా తెలుసా?" అంటే తెలీదని చెప్తాడు. "మరేం చేయలేమని తెలిసి కంగారు పడాల్సిన అవసరం ఏంటి" అన్నట్టు యువాన్ అంటాడనమాట. "నువ్వేం మనిషివిరా బాబు" అన్నట్టు మంకీ అనుకుంటాడు. అప్పుడే అటువైపు మన శంకుడు వస్తూ ఉంటాడనమాట. "ఏంటేదో పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారంటే" "ఏం లేదు" అని చెప్పేసి "ఏం చెప్పొద్దు" అన్నట్టు యువాన్‌కి సైగలు చేస్తాడనమాట. "మర్యాదగా చెప్పండి. యువాన్ నువ్వైతే నిజం చెప్తావో ఏంటో చెప్పు" అంటే యువాన్ ఇక ఫోన్ తీసి చూయిస్తాడనమాట. ఆ పోస్ట్ చూస్తూ ఉంటే కమెంట్స్ అయితే అస్సలు చూడొద్దని యువాన్ చెప్తాడు. ఇక కమెంట్స్‌లో అయితే ఒక కర్లీ గర్ల్ అమ్మాయి ఎలా అయినా సరే స్విమ్మింగ్ పూల్ క్లబ్ ప్రెసిడెంట్‌ని లవ్ చేస్తున్నట్టుంది. తనతో రొమాన్స్ చేస్తుంది అని చెప్పేసి ఇలా చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారనమాట. ఇక శంక్ అయితే చాలా కోపమొచ్చేస్తుంది. ఇలా జరిగిందని చెప్పేసి మన జియాన్ ఏం చేస్తుందంటే ఒక అపాలజీ లెటర్ రాస్తుంది. లెటర్ రాసి అంతా అయిపోయి అక్కడ కవర్‌లో పెట్టేస్తే అప్పుడే తన ఫ్రెండ్ మీఫెల్ లంచ్‌కి రమ్మని చెప్తుందనమాట క్యాంటీన్‌కి. ఆ లెటర్ అక్కడే పెట్టేసి లంచ్‌కి వెళ్తుంది. తను వెళ్ళగానే రూమ్ లోపలికి ట్యాంగ్ వచ్చేసి ఆ లెటర్ నేను షంకి లెటర్ రాస్తున్నా అని చెప్పేసి లోపలున్న లెటర్‌ని తిని చేంజ్ చేస్తుందనమాట తెలివిగా. మళ్ళీ ఈవెన్ ఇంకా జియాన్ రిటర్న్ వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసుంటుంది. అదేంటి నేను డోర్ క్లోజ్ చేసొచ్చాను కదా! అని చెప్పేసి జియాన్ అనుకుంటూ ఉంటుంది. ట్యాంగ్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి, ఇక లెటర్ తీసుకొని నేను ఈ లెటర్ డెలివరీ చేస్తానని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి మంకీని మీట్ అవుతుందనమాట. మంకీ ఎలాగో తనకి బుక్స్ ఇవ్వాలి కాబట్టి ఆ బుక్స్ ఇచ్చేస్తాడు. "నాకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఈ లెటర్ కొంచెం ఆహ్, షంకి ఇస్తావా?" అన్నట్టు తను చెప్తుంది. ఓకే అని చెప్పేసి ఆ లెటర్ తీసుకెళ్ళి శంకి ఇస్తాడనమాట. నాకొద్దన్నట్టు శంక్ చెప్తాడు. సో, నేనే చదువుతానని చెప్పేసి లెటర్ తీసి చూడగానే తను షాకయ్యి, "వద్దులే ఈ లెటర్ నువ్వు చదవకపోవడమే బెస్ట్" అని చెప్పేసి లోపల పెట్టేస్తాడు. "ఏముంది ఆ లెటర్‌లో ఇవ్వు" అని చెప్పేసి లెటర్ చూడగానే చాలా కోపమొచ్చేసి, తను ఎక్కడుందో నేను వెంటనే చూడాలని చెప్పేసి కోపంగా బయటకు వెళ్తాడు. తర్వాత ఆ లెటర్‌లో ఏముందో మనకు కంటెంట్ చూయిస్తారనమాట. శంక్ ఫోటో ఒకటుంటుంది స్విమ్మింగ్ పూల్‌లో తను సడెన్‌గా పడిపోయినప్పుడు ఆ ఫోటో ఒకటి తీసి, "నీకు ఇలా కావాల్సిందే" అన్నట్టు ఆ లెటర్‌లో ఉంటుంది. ఈ అమ్మాయికి ఎంత పొగరు ఇలా చేస్తుందా అని చెప్పేసి తనకందుకే కోపమొచ్చేసి వెంటనే తనని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. జియాన్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు లోపలెవరో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే ఆ బాల్ బయటకొస్తుందనమాట. సడెన్‌గా తిని మీదకి వస్తునేసరికి తిను టెన్షన్ పడి వెంటనే కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి షంగ్ వచ్చి ఆ బాల్‌ని తన మీద పడకుండా స్టాప్ చేస్తాడు. తను వెంటనే అక్కడ పక్కన నిలబెడతాడనమాట. "ఆ లెటర్ నువ్వేనా మంకీకిచ్చి పంపించిందంటే" "అవును నేనే ఇచ్చి పంపించాను." "చదివారా? మనసులో ఉన్నదంతా లెటర్‌లో రాసేసానంటే" "అంటే అదంతా రాసింది నువ్వే అనమాట" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అవును నేనే. నా సారీని యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేం లేకపోతే ఇక నేను వెళ్తున్నానని" చెప్పేసి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి క్లబ్ రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉంటుందనమాట. మీఫెన్ ఇంకా జియాన్ ఇద్దరు అక్కడ వాళ్ళు దేంట్లో ఏ క్లబ్‌లో జాయిన్ అవుదామా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటే, జియాన్ ఆల్రెడీ నేను స్విమ్మింగ్ క్లబ్‌లోనే జాయిన్ అవుతాను. ఎందుకంటే దాంట్లో జాయిన్ అయితేనే క్రెడిట్స్ ఎక్కువొస్తాయని చెప్పేసి అంటుంది.
మరి నీకు ఓకేనా? ఆల్రెడీ షన్‌తో గొడవైంది కదా! అంటే, అది ఆల్రెడీ నిన్న సార్ట్ ఔట్ అయిపోయింది. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి నేను వెంటనే అక్కడికి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని ఫిల్ చేసి అక్కడికి వెళ్ళిస్తుందనమాట. తనిచ్చే టైంలోనే ట్యాంక్ కూడా అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తుంది. ఇద్దరు అప్లికేషన్‌లు చూసి జియాన్‌ని వాళ్ళు సెలెక్ట్ చేయరనమాట. ట్యాంక్‌కి ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. జియాన్‌కి ఏమి లేవని చెప్పేసి. నీకేం లేవు కదా! అంటే అదేంటి అలా అంటారు? రిక్రూట్‌మెంట్‌లో ఇవన్నీ ఉండాలని చెప్పి మీరేం రూల్స్ లేవు కదా! ఇక్కడే కదా బోర్డ్ పెట్టారు. ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇప్పుడేంటి మరి ఇలా అంటారంటే, అప్పుడే అక్కడికి షంగ్ ఇంకా మన మంకీ ఇద్దరొస్తారనమాట. వచ్చేసి షంగ్ వచ్చేసి నేను అప్రూవ్ చేస్తున్నాను తన అప్లికేషన్‌ని. తను స్విమ్మింగ్ క్లబ్‌లో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు చెప్తాడు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మంకీ ఏమో అదేంటి నిన్ను స్విమ్మింగ్‌లో పూల్‌లో తోసేసింది అలా ఎలా యాక్సెప్ట్ చేస్తావన్నట్టు చెప్పబోతూ ఉంటే తను నోరు మూసేస్తాడు. నువ్వేం మాట్లాడకని చెప్పేసి. తినేమో థాంక్ యూ చెప్పేసి షంగ్‌కి హైఫై ఇస్తుంది. షంగ్ వెళ్ళేప్పుడు టైంకొచ్చేసేయి మరి ట్రైనింగ్‌కి అన్నట్టు చెప్తాడు. తప్పకుండా వస్తా అన్నట్టు చెప్తుంది. ఆ రోజు పూల్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందనమాట. మంకీ వచ్చేసి అందరికి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. న్యూగా క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ అని చెప్పేసి. ఈసారి నుండి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి న్యూ మెంబర్‌కి ఒక సీనియర్‌తో మేము పెయిర్ చేస్తాము. సెపరేట్‌గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఫస్ట్ మన క్లబ్ ప్రెసిడెంటే చూజ్ చేసుకుంటాడు. తనతో ఏ జూనియర్‌నైతే సెలెక్ట్ చేసుకుంటాడో ట్రైనింగ్ ఇవ్వడానికని చెప్పేసి లైన్‌గా వెళ్ళిపోయి ఫైనల్లీ కావాలని చెప్పేసి ట్యాంక్ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి జియాన్‌ని సెలెక్ట్ చేస్తాడనమాట. అసలు తన గోల్ ఏంటంటే జియాన్‌ని సెలెక్ట్ చేసి తనకి ట్రైనింగ్ అన్న పేరుతోటి తనని టార్చర్ చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. తనకలా చేసిందని చెప్పేసి. రెడీగా ఉండు. నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా పెర్ఫార్మ్ చేయాలంటే తప్పకుండా అన్నట్టు జియాన్ చెప్తుంది. తర్వాత అందరూ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ట్యాంక్ వచ్చేసి జియాన్ దగ్గరికి, "అసలు నువ్వు కరెక్ట్ ఫిట్ కాదనిపిస్తుంది. ప్రెసిడెంట్ ట్రైనింగ్ నీకిచ్చేంత నీలో ఏముంది? నీకది మంచి స్పాట్ కాదని నాకనిపిస్తుంది. మనం ఒక రేస్ పెట్టుకుందాం పూల్‌లో. ఒకవేళ నువ్వు విన్ అయితే ఆ స్పాట్ నీకే. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఆ స్పాట్ నువ్వు వదిలేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి" అన్నట్టు తను చెప్తుందనమాట. ఓకే. మరి ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను ఈ క్లబ్ నుండి క్విట్ అయిపోతానన్నట్టు చెప్తుంది. అంత అవసరం లేదు. నేనేమి అలా చేయమని నిన్ను అడగలేదు కదా! అంటే, ఏదైనా గేమ్ అంటే గేమే. నేను క్విట్ అయిపోతాను. నువ్వు గెలిచినప్పుడు చూద్దాంలే అన్నట్టు తను చెప్తుందనమాట ట్యాంగ్. ఇక ఇద్దరు గేమ్‌ని స్టార్ట్ చేస్తారనమాట. పైనుండి మంకీ ఇంకా మన శంఖ్ కూడా చూస్తూ ఉంటారు. మంకీ వచ్చేసి అసలు నువ్వు తన్నెందుకు చూజ్ చేసుకున్నావంటే, తన కర్లీ హెయిర్‌ని స్ట్రెయిటెన్ చేద్దామని చూజ్ చేసుకున్నా అన్నట్టు చెప్తాడు. ఇక ఇద్దరు రేస్ చేసుకుంటూ ఉంటారు కదా! స్టార్టింగ్ అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళేప్పుడు టాంగే ఫ్రంట్‌లో ఉంటుందనమాట. బట్ రివర్స్ వచ్చేప్పుడు మాత్రం చాలా స్పీడ్‌గా వస్తుంది. మన జియాన్ ఫైనల్లీ తనే విన్ అవుతుంది. విన్ అయింది కాబట్టి మాట ప్రకారమే టాంగ్ ఏం చేస్తుందంటే, "నువ్వు విన్ అయితే నేను ఈ క్లబ్‌ని క్విట్ చేస్తానని చెప్పాను కదా! మాట అంటే మాటే నేను క్విట్ చేస్తా" అన్నట్టు చెప్తుంది. అవసరం లేదు అదేమన్నట్టు చెప్తున్నా కూడా వినకుండా నేను క్విట్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. మంకీ ఇదంతా చూసి, "నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయికి నిజంగానే టాలెంట్ ఉన్నట్టుంది" అన్నట్టు తనతో చెప్తాడు శంఖ్‌తో. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్‌లో రన్నింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. టైం అయిపోయిన తర్వాత కూడా అందరిని వెళ్ళిపోమని చెప్పి, బట్ మన జియాన్‌ని మాత్రం ఉండమని చెప్పి, "నీకింకా ట్రైనింగ్ పెండింగ్ ఉంది" అని చెప్పేసి తనని మాత్రం ఆగమని చెప్తాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.